మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐపీఎల్ 2023లో మ్యాచ్ నెంబర్ 13 ఈరోజు జరగబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. సో ఈ మ్యాచ్లో ఏ మ్యాచ్ గెలవబోతుంది, ఏ టీం గెలవబోతుంది? ఇప్పటికే 12 మ్యాచ్లు అయిపోయి 13 మ్యాచ్కు వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు గెలవబోయేటువంటి ఈ యొక్క 13 మ్యాచ్లో గెలవబోయేటువంటి టీం ఏంటి? ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్లతో గెలిచి అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి టేబుల్ పట్టికలో పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్. సో ఏ రకంగా చూసినా కూడా సిఎస్కే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎంఎస్ ధోని కెప్టెన్సీ లేకపోయినప్పటికీ కూడా బ్యాక్ ఎండ్లో తనిస్తున్నటువంటి సజెషన్స్తో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తీసుకువెళ్తున్నటువంటి టీంని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి విధానంతో సిఎస్కే ఒక అద్భుతమైనటువంటి ఫామ్ను కనపరుస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అటు చూస్తున్నాం, కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి రిషబ్ పంత్ కెప్టెన్సీలో నడుస్తున్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్లో కొంత బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ లైనప్ కానీ సెట్ కానట్టుగా కనపడుతుంది. సో పూర్తిగా ఈ మ్యాచ్ తోటి ఆ యొక్క సెట్ కానటువంటి పరిస్థితిని సెట్ చేస్తారా, లేదా సిఎస్కే మరొకసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా చూద్దాం. ముందుగా ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్ టీమ్గా ఉన్నటువంటి సిఎస్కే ఈసారి కూడా 2024 ఐపీఎల్లో కూడా దూసుకుపోతుంది. మొదటి మ్యాచ్ నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఎవరు ఊహించినటువంటి విధంగా మరొకసారి ఈ యొక్క ఐపీఎల్ 2024లో కూడా ఛాంపియన్ అయ్యేటువంటి అర్హతలు ఉన్నటువంటి ఏకైక జట్లో ఇదొకటి నెంబర్ 1గా ఉందంటూ కూడా అప్పటికే అందరు అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. సో ఇలాంటి జట్టు మధ్య ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ జరగబోతుంది. ఏదేమైనా కూడా ఈరోజు మ్యాచ్ బలాబలాలు చూసినట్లయితే ఖచ్చితంగా కొంత ఎడ్జ్ అయితే సిఎస్కేకి కనపడుతుంది. కానీ ఎప్పుడు కూడా ఊహించని పరిణామాలు జరిగేటువంటి ఏదైనా గేమ్ ఉందంటే అది క్రికెట్ మాత్రమే. టీ20లో అయితే ఇంకెక్కువ మ్యాజిక్లు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లలో అన్ని మ్యాక్సిమం హోమ్ టౌన్లలో గెలిచినటువంటి మ్యాచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అలాంటిది రిపీట్ అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని గురించి మనం పక్కన పెడితే ఈరోజు బ్యాటింగ్ బలాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే పూర్తిగా చెన్నై బ్యాటింగ్ లైన్ మనం చూస్తున్నాం. రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ వస్తూ తన ప్రదర్శన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అదేవిధంగా శివన్ దూబే మిడిల్ ఆర్డర్లో ఒక అద్భుతమైనటువంటి హిట్ బ్యాటింగ్ చేస్తూ సిఎస్కేకి ఒక పదునైనటువంటి ఒక ప్లేయర్గా మారిపోయాడు ఎండింగ్లో. ధోని ఇంకా బ్యాటింగ్ రాకముందుకే మొత్తం గేమ్ అంతా కూడా ఫినిష్ చేస్తున్నారు ముందు బ్యాట్స్మెన్లే. రచిన్ రవీంద్ర గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా, మంచి సెటిల్డ్ బ్యాట్స్మెన్ అతను. సో ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తూ బ్యాటింగ్లో అయితే మంచిగా దూసుకు వెళుతుంది. ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ను చూసినట్టయితే రిషబ్ పంత్ సో చాలా గ్యాప్ తర్వాత వచ్చాడు కాబట్టి తన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గత 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ విఫలమైనా కూడా ఇంకొక మ్యాచ్లో కొంతమేరకు రాణించారు. సో మిగతా బ్యాట్స్మెన్లు కూడా రాణిస్తే కొంతవరకు బ్యాటింగ్ మరింత బలంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. డారెల్ మిచెల్ ఉన్నాడు, ఇటు విధంగా మిచెల్ మార్ష్ ఉన్నాడు వీళ్ళ జట్టుకి. సో మిచెల్ మార్ష్ కనుక ఫామ్లోకి వచ్చినట్లయితే కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన ఢిల్లీ క్యాపిటల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికే మిచెల్ మార్ష్ ఒక మ్యాచ్లో హిట్ చేశాడు. సో తను కనుక కరెక్ట్గా హిట్ చేయగలిగితే, కరెక్ట్ బ్యాటింగ్ చేయగలిగితే ప్రత్యర్థి జట్టుకైతే ఒక భారీ అత్యధిక స్కోర్ని తీసుకువెళ్ళేటువంటి ఆటగాడిగా మారుతాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సిఎస్కేలో ఫస్ట్ మ్యాచ్ మనం చూసాం పతిరానా. అదేవిధంగా పతిరానా ఒక అద్భుతమైనటువంటి బౌలర్, శ్రీలంక నుంచి వచ్చినటువంటి వ్యక్తి. తనని ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలో ధోనికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అనుకుంటా. అంత అద్భుతంగా లాస్ట్ సీజన్లో వాడుకున్నారు. సో ఇప్పుడు కూడా పతిరానా కానీ మిగతా బౌలర్ అందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో, బ్యాక్ ఎండ్లో ధోని నేతృత్వంలోని. సో రవీంద్ర జడేజా ఉన్నాడు. సో అటు ఢిల్లీ క్యాపిటల్లో కూడా నోటజీ ఒక అద్భుతమైనటువంటి బౌలింగ్ చేస్తూ ప్రదర్శన ఇస్తున్నాడు. కానీ 2 జట్ల బలాబలాల విషయానికి వచ్చినట్లయితే సిఎస్కేకు కొంత ఎడ్జ్ ఉన్నట్టు కనపడుతుంది. మరొకసారి ఈ వరుస విక్టరీలతో పాయింట్ టేబుల్స్లో 13వ మ్యాచ్లో సిఎస్కేని గెలిచి ముందుకు వెళుతుందో అనేటువంటి ఒక అంచనా అయితే నాకు అనిపిస్తుంది. చాలామంది కూడా అదే చెప్తున్నారు, సిఎస్కే ఈ 13వ మ్యాచ్లో కూడా గెలుస్తుందని చెప్పేసి. కానీ ఇప్పటికే వరుస ఓటమిలతో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ యొక్క గెలుపుతోటి పూర్తిగా ఈ యొక్క సీజన్లో 2024 ఐపీఎల్ సీజన్లో బోని కొట్టడమే కాకుండా పూర్తిగా రేసులోకి ఇంకా గేర్ మార్చి ముందుకు వెళ్ళడానికి కూడా వారు పట్టుదలతో ఉన్నారు. వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికైతే లేదు. ఐపీఎల్లో ఏదైతే తక్కువ టీం అనుకుంటామో, ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నటువంటి టీం ఉంటుందో అది మొత్తం చితికిలబడ్డటువంటి రోజులు చూసాం. అసలే ఎక్స్పెక్టేషన్ లేనటువంటి టీం కూడా ఛాంపియన్ అయినటువంటి సందర్భాన్ని మనం గతంలో చూసాం. అలాంటి మెరాకిల్స్, మ్యాజిక్స్ అన్నీ కూడా ఈ ఐపీఎల్లో జరుగుతుంటాయి కాబట్టి అలా ఈజీగా తక్కువ అంచనా వేయడానికే తెలియదు. స్లైట్ ఎడ్జ్ సిఎస్కేకి ఉన్నప్పటికీ కూడా
ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈరోజు మ్యాజిక్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కొంత పర్సంటేజ్ వరకు సిఎస్కి గెలుస్తుందన్నప్పటికీ కూడా 50-60 చెప్పుకోవచ్చు అనుకుంటా. నాకు తెలిసి అయితే సిఎస్కి ఒక 60% గెలిచే అవకాశం ఉంటే ఢిల్లీ ఒక 40% వరకు గెలిచేటువంటి అవకాశాలు ఈరోజు మనం చూడొచ్చు మ్యాచ్ నెంబర్ 13లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.